దానికి ఎవడు జవాబుదారుడని చెప్పండి, నువ్వు కాదా అని చెప్పంటు నేను. నువ్వు ఎంతవరకు ఏది ఇస్తుందో ఇలా నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటూ నేను మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మని చెప్పంటారు. ఆయన 2015లో ఇవాళ శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతోని చెప్పంటున్నా. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఇవాళ అస్థిరపరచాలని కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇదే వేమనరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు నోటు తెలియదే పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పంటుంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలని అంటున్నా. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి, నువ్వు అది ఆలోచన చేయవు. నువ్వు వీళ్ళు కేసీఆర్ గారు అట్టుగా గొప్ప నాయకుని గురించి ఇంత చులకగా మాట్లాడటం నువ్వు. వ్యక్తిగతంగా దూషణలు ఏదైతే ఉందో సరైనదిగా మేము ఎన్నడూ వ్యక్తిగత దూషణ చేయలేదు. మేము మార్పు కావాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరినని చెప్పంటున్నాను. నేను రాష్ట్రాన్ని తిరోగమన చర్యలు తీసుకెళ్తున్నాం కాబట్టి మార్పు కావాలని కోరిమని చెప్పంటున్నా. నా ప్రజా జీవితం ఏదైతుందో తెరిచిన పుస్తకమై నీలాగా నేను తొక్కుకుంటూ రాలే. నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పంటున్నా. 1981లో 30 సంవత్సరాల వయస్సులో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైతే ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. 14 పంచాయతీ సమితి అధ్యక్షులుంటే 13 కాంగ్రెస్లో చేరింది. నేను ఒక్కరిని కాంగ్రెస్లో చేరలేదు. అధికార పార్టీ లాలూచీకి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నా. ప్రతిపక్ష నిలబడేది ఇస్తుందో నేను ముందు పోయినని చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన. నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షం నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు అది. భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నాదేళ్ల భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్య ఖమ్మంకి వెళ్ళి ఏదైతుందో అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నేను చట్టాల గురించి మాట్లాడడం లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే 84లో ఏదైతుందో అసలు పార్టీ పిరామిడ్లో చట్టమే లేదు. 84లో పార్టీ పిరామిడ్లో చట్టమే లేదు. పార్టీ పిరామిడ్లో చట్టం అమలుకి వచ్చింది ఎన్నడూ 85లో వచ్చింది, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. అయినప్పటికీ ఏదైతుందో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయిన తర్వాత నవంబర్ 1984 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయింది. రద్దయిన తర్వాత డిసెంబర్లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్ద చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఏదైతుందో మేమందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపామని చెప్పంటారు. నీలాగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక నిబద్ధత గల నాయకుడిగా మా ప్రజా జీవితం కొనసాగిందని చెప్పంటున్నా. మేము ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా రాజ్యాంగ నిబంధన కట్టుబడి మా ప్రయాణం కొనసాగిందని చెప్పంటున్నా. 2014లో నేను ఒకే ఒక్క శాసన తప్పినాయా. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎంపికైన ఒక సభ్యుడు విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే నేను ఒకే ఒక్కరిని మిగిలినని చెప్పంటున్నాను. 2019లో శాసనమండలి సభ్యుడికి ఎంపికైనాడు ఏదైతుందో అసలు పార్టీ పేరు చట్టమే అర్థం కాదు. నేను ఏకైక సభ్యుని కాబట్టి అయినా కానీ ఒక నిబద్ధత గల
నాయకుడిగా నేను ఎంపీ కావడం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని నేను శాసన మండలిలో నేను ఉంటే పోరాటం చేసిన అని చెప్పంటాను. ఇవాళ ఏదైతుందో నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసి పోరాటం చేస్తే ఇవాళ నేనే నా కార్యకర్త నా గురించి మాట్లాడతాడా? నేను 4 మున్సిపల్ చైర్మన్ కావడం తోడ్పడ్డా. మీరందరూ సజీవ సాక్షులు. ఇలా జగిత్యాల మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్లు అయినా 4 మున్సిపల్ చైర్మన్ కావడానికి తోడ్పడ్డా చెప్పంటున్నా. ఒక 10 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది ఎంపీటీసీలు అయిందని చెప్పంటున్నాను. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో